ఎలిఫెంట్ ఏనుగు చిన్న పిల్ల ఆ, దానికి ట్రైనింగ్ ఇస్తుంటది ఏ ఆ, విధంగా హంటింగ్ చేయాలి ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి ఉమ్, అప్పుడు దాని యాటిట్యూడ్ ఎలాగుంటుంది ఎలాగ ట్రైనింగ్ ఇస్తుంటది చాలా వీడియోస్ చూస్తుంటే అది నీటిలో పడిపోవడం ఆ, ఆ నీటిలో స్లిప్ పడిపోయిందని అయిపోతుంది. తీసుకురావడం ఇవన్నీ చేస్తుంటది కదండి. సేమ్ అది ఎలిఫెంట్ చాలా సోషలిస్టిక్ యానిమల్. ఉమ్, సో అది ఆ, ఇప్పుడు ఇలా హైట్ ఉందంటే ఇలా కిందకి ఎలా దిగాలి స్టెప్ బై స్టెప్ కూడా మదర్ నేర్పిస్తుంది. ఉమ్, ఫీడింగ్ దానికి ఒక 6 months వరకు అది దాని ట్రంక్ దాని కంట్రోల్లో ఉండదండి కాఫ్కి. ఉమ్, సో అది గడ్డి తీసుకుని నోట్లో సరిగ్గా పెట్టుకోలేదు. ఉమ్. సో 6 months మదర్ లాక్టేటింగ్లోనే ఆహా. ఉంటుంది. దాని తర్వాత అది స్లోగా అప్పుడు దాని ట్రంక్ దాని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా తినడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కోసారి ఆ, ఏదో మన చెరువు దీంట్లో పడిపోతుంటాయి దాని ట్రంక్ ఇచ్చి తీసుకొస్తుంటది అది కూడా నేర్పుతుంది కావాలని నేరం తోసేస్తుంటది. లేదండి, బై మిస్టేక్ అవి స్లిప్పరీ జారిపోతాయి, వాటికి తెలియదు కాబట్టి అప్పుడు మదర్ హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తాం. ఓకే, అంటే మన కాషన్ ఇచ్చినప్పుడు మనం అలర్ట్ అయిపోవాలి. ఆ, అంటే ఒక కాలు ఎడం కాలుతో ఇలాగందంటే మనకి అంటే కాల్ అనే వరకు లేదండి, కాల్ ఇచ్చిన తర్వాతే అలా ఉంటది. కాల్స్ బట్టి ఆ టైంలో మనం ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎస్కేప్ అంటే జనరల్గా మా స్లోప్ ఇప్పుడు ఇలా అడవి ప్రాంతంలో ఉన్నామంటే మనం పైకి పరిగెట్టకూడదండి, కిందకి పరిగెట్టాలి. సో దాని బాడీ వెయిట్కి అది ఫాస్ట్గా కిందకి పరిగెట్టలేదు, పైకి అది ఈజీగా పరిగెట్టేస్తుంది. ఎలిఫెంట్ చూసి మనం స్పీడ్గా పరిగెట్టలేదు అని అనుకుంటాము, బట్ ఇట్ విల్ రన్ ఫాస్ట్. ఒకటి ఇంకొకటి ప్లెయిన్ ఏరియా అనుకోండి. ప్లెయిన్ ఏరియా అంటే వి విల్ రన్ అండి, అలర్ట్ ఇస్తాము. అది చార్జ్ చేయడానికి ముందే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి. అంతే, ఎలిఫెంట్ అయినా ఏ వైల్డ్ యానిమల్ అయినా మన బట్టే అది మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో దాన్ని బట్టే దాని వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. మనకి ఎంత భయమో వాటికి అంతే భయం అండి. మనం రెచ్చగొడితే రెచ్చిపోతాయి, అంతే కదా. అంతే అండి. ఓకే, ఇంకా మీ కెమెరాలు ఇక్కడ ఉన్న లిపాయిడ్స్ ఎలిఫెంట్ కాకుండా ఇంకేమి ట్రేస్ అవుతుంటాయి? స్లాత్ బేర్స్ ట్రేస్ అవుతుంటాయండి ఫ్రీక్వెంట్ గా. ఇప్పుడు స్లాత్ బేర్స్ కూడా కబ్స్ ఉన్నాయి, పిగ్గీ బ్యాకింగ్ చేస్తుంది అది, ఇంకా వెనకాల ఎక్కుతున్నాయి. ఒక 6 months అయి ఉంటది కబ్స్ వాటికి. ఇంకా ఇక్కడ ఏషియన్ సివెట్ క్యాట్, ఇండియన్ సివెట్ క్యాట్ రెండు ఉన్నాయి, జంగిల్ ఫౌల్స్, జంగిల్ క్యాట్, ఇంకా ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో ఎలిఫెంట్లు ఉన్నాయి కానీ అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో ఎలిఫెంట్లు మాత్రమే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి అంటున్నారు సౌజన్య. ఆమె చెప్తున్నట్లుగా ఎలిఫెంట్లు కాదు ఏ వైల్డ్ యానిమల్నా మనుషులను చూస్తే భయపడతాయి. మనం ప్రవర్తించే దీన్ని బట్టి అవి కూడా హంటింగ్ మూడ్లోకి వస్తాయి కాబట్టి మనం వాటితో పట్ల వెళ్లకుండా వాటికి ఫ్రీ రోడ్ ఇస్తే వాళ్ళ ట్రాక్లోకి వెళ్తే ఆ కారిడార్కి మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అవి వాటి మట్టుకు వాటే వెళ్ళిపోతాయి. కానీ మనమైనా కారిడార్ డిస్టర్బ్ చేసి దాన్ని ఇరిటేట్ చేస్తే అంటే రెచ్చగొడితే మనం